ప్రైజ్ ది లార్డ్. ఏ తెగులు నీ గుడారమున్ సమీపించదయా, అపాయమేమియు రానే రాదు రానే రాదమ్మా. ఏ తెగులు నీ గుడారమున్ సమీపించదయా, అపాయమేమియు రానే రాదు రానే రాదమ్మా. హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ గ్రంథం నుండి సంకీర్తన 91:10. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. మన గుడారంలో అపాయం కానీ కీడు కానీ సంభవించకుండా ఉండాలి అంటే అది కేవలం మన యేసుప్రభు వారి నామంలో మాత్రమే అది చేకూర్చబడుతుంది. కాబట్టి మనం యేసయ్యను ఆశ్రయంగా చేసుకొని ఆయన నీడన విశ్రమించి ఆయన అడుగుజాడలో నడుచుకున్నప్పుడు మన గుడారాల్లో కీడు వచ్చినప్పటికీ కూడా దేవుడు అందులో నుండి తప్పించుకునే మార్గాన్ని ఏర్పరిచి అన్ని విషయాల్లో దేవుడు మనకు సహకారిగా ఉండి నడిపించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన మనం ఆశ్రయంగా చేసుకొని మన గుడారంలో దేవుణ్ణి ఎల్లప్పుడూ మన హృదయం అనే గుడారంలో దేవుణ్ణి ఆహ్వానించి ఆయనకు స్థానం ఇచ్చినప్పుడు మనం అన్ని విషయాల్లో లోబడే వారిగా సరిచేయబడుతూ ఉంటాం. కాబట్టి అటువంటి జీవితాన్ని మనం అందరం కూడా కోరుకుందాం. దేవుడిచ్చిన వాక్యం దీవించును గాక. ఆమేన్.